నందో మధురాజాయ దేవరకాయ దేశాంతరం భగవదమారవే ఓంభూ ముక్కు పట్టుకుని రెండు కళ్ళు మూసుకుని మూడో నేత్రంలో అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ శరీరం అంతా కూడా అమ్మాయి అనుకుని శ్రీ గణేశాయ నమః పుష్పాలు ఇచ్చుకోండి. శ్రీమాతగా శ్రీ మహారాజ్ఞిగా శ్రీమత్సింహాసనేశ్వరిగా ముక్కురమ్మల మూలపురమ్మ జగదీక మాత ఆదిపరాశక్తి రాజరాజేశ్వరి వరావట్టారిగా రాజ్యస్థానంలో సింహాసనం మీద ఏ విధంగా అయితే అధిరోహించిందో ఆమె సైన్యాధికారి అయినటువంటి దండనాయకి సప్త మాతృకులో మాతృస్వరూపిణి బ్రాహ్మి మాహేశ్వరి కుమారి వారాహి వైష్ణవి చాముండి ఇంద్రాణి ఈ విధంగా చెప్పుకునే సప్తమాతృగా అంటే మన యొక్క తల్లి స్వరూపం. అటువంటి స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారు ముందుగా రాజరాజేశ్వరిని లక్ష్మిగా కాళికగా సరస్వతిగా మనం ఆరాధన చేసుకున్న తర్వాత తదుపరి గౌరీ రూపాన్ని మన సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు గౌరీ స్వరూపం. ఈ గౌరీ ఎవరు? దక్ష ప్రజాపతి పుత్రికల్లో ఒకటి అయినటువంటి 64 మంది పుట్టారు దక్ష ప్రజాపతి. దాంట్లో ఇద్దరు చేశారు. ఎవరిని? గంగని గౌరిని చేసి పెట్టారు. ఆవిడ ఇది ఆ గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే సౌభాగ్యం కలుగుతుంది. అటువంటి గౌరీ మాత్రం కూడా మనస్సులో తలుచుకుంటూ ఆ తర్వాత వారాహి అమ్మవారి అంటే మన కుటుంబ సంరక్షణ నిమిత్తం. అంటే ఈ దండనాయకి ఎవరు? గ్రామ పరిపాలకురాలు. అందుకనే రాత్రి కాలంలో వెలుగుంటుంది, పగటి కాలంలో పొడుగుంటుంది. జగన్మాత కూడా అంతే. ఎందుకంటే రాత్రి కాలంలో దుష్టగ్రహాల ప్రాబల్యం పెరుగుతూ ఉంటుంది కనుక అటువంటి దుష్టగ్రహ సంహార నిమిత్తం దుష్ట సంహార నిమిత్తం చిదగిరి కుండల సంభూతగా ఆవిర్భావన జగన్మాత మన సంరక్షణ చేస్తూ ఉంటుంది. కనుక అమ్మవారిని శ్రీమాతగా శ్రీ మహారాజ్ఞిగా శ్రీమత్సింహాసనేశ్వరిగా అమ్మవారిని మనసులో కలుసుకుంటూ ధ్యానం చేసుకోవాలి. అమ్మా సాంబవి చంద్రమౌళిరవల స్వర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవన సురకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ కుందానకీరమణి బందాభావే హృదయ బందావాకీ వరసికా సందావాకీ భువన సందారా నిత్యముతా సింధూధార నిలయ గంధాజో బాణ మహగంధాలి కీచకచా బందా సామత్పయతు మే సందానా మాసు పదా సందానా మత్యక సూతా కట్గంజక్రగదేశజాపరియాంతోలంబుషండేశ్వరః శంకం సంతదైకరేశ్వరేణాం సర్వాంగభూషావృతాం నీలాస్మత్యదివస్య బాలదశికాం సేవే మహాకాళికాం యామస్తో సుఖితే హరౌ కమలం హంతుం మృంగైతవం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవత మంత్రాత్మికా యంత్రాత్మికా తంత్రాత్మికా పంచస్వరూపిణే శ్రీ వారాహి దేవియే నమో నమః. ఆ పుష్పాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టండి. ధ్యాయామి మళ్ళా అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్నగజ స్వర్ణ సింహాసనం సమర్పయామి. కొద్దిగా అక్షతలు వేయండి. తదుపరి నీళ్లు ఎదుగుతూ ఉండండి. ఆమె సింహాసనం మీద కూర్చుని మీ ముందు నుంచుంది. అమ్మవారు కూర్చుని మనం పీట మీద మన ఇంటికి వచ్చి అతిథిని ఏ విధంగా అయితే మనం కుర్చీలో కూర్చోబెట్టి మనం ఎదురుగా కూర్చుంటామో లేదా నుంచుంటామో అలాగా ఆమె పరివారంతో వచ్చి మన ముందు మన కళ్ళల్లో మన యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టుగా భావన చేసుకోవాలని కూడా. ఇప్పుడు అమ్మవారిని కాళ్ళు కడుగుతున్నట్టుగా భావన చేసుకోండి. పాదయోః పార్థం నివర్తయామి
చేతిలో నీళ్లు పోయిన చేతులు పెట్టుకోవడానికి హస్తయోహయామి. ఇప్పుడు మనం ఈ రకంగా అయితే ఆచరణ చేస్తామో అమ్మవారికి ఇష్టంతో 3 సార్లు నీళ్లు నిలిచండి. ముఖే ఆచమనం సమర్పయామి. తర్వాత అమ్మవారికి స్నానం చేయిస్తున్నాం, అంటే అభిషేకం చేస్తున్నాం అన్నమాట. ఓం ఆపాయిష్టాస్మృతయామి. ఓం ఆపాయిష్టామయవః తానవోధ్యేదానః మహేరణాయచ యావసర్వమూలః తస్య భాగేనః ఉసదేవి మాతరః తస్మారంగమానవ యశక్షయాయన్వన ఆభోజనీయరానః శుద్ధోదకస్నానోపయామి. శుద్ధోదకస్నానార్థం శుద్ధారోపయామి. ఓం జాతవేదసే సురపాపసోమరాదేయతానివహాది వేదః తనఃపుర్గావిస్వానావేవ సంతంద్రితాత్యగ్రహ కామగ్నివర్ణాం తపసాధురం దీపైరోచనీం కర్మఫలదుష్టాం దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే. సుతరసే నమః. అగ్నే త్వం వారయానవ్యా స్మాన్ స్వస్తి భరతి దుఃఖాని విస్మా రోష్ట్య భక్తి బహుళాన భృతే భవాతోకాయ తనయా సవ్యా విశ్వాని నా దుఃఖః జాతవేద సింధుం జనాభ దురితారుజి అగ్నేత్రం సాగుణాస్మాకం భోత్యధికాదమునాం వ్రతరాజతకం దహమాన వక్రమగ్నికం కువేవ పరమాతరస్తాం సరప్రకాశస్వాక్షామధ్యేవోర్వాగ్రహ రత్నోదిగమేత్యాపరేషణాత్కహాత నవ్యస్థితస్తి స్వాధ్యాగ్నేదరవం విప్రేస్వా స్వభ్యంజసో భగవాయస్వా గోపిష్కభయజోధిక్ కన్మవాన్నవిష్ణ కడుసంచరమ నాగస్య పృష్ఠమవిసంసారో వైష్ణవీ లోక ఇహవాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో రుద్ధి ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా శ్రీవారాహి దేవీ నమో నమః. స్తవనాభిషేకోస్త కనకాభిషేకోస్తం పరిపూర్ణ ఏకవారాభిషేకోస్తం జ్యేష్ఠాయ నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు అందరూ కూడా పుష్పాలు ఉంచుకోండమ్మా. ఓం ఐం హ్రీం క్లీం ఐం క్లౌం ఐం. ఓం నమో భగవతే వాత్తాలి వాత్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. వందే రుంజన్యే నమః. వృందే రుంజన్యే నమః. వృందే రుంజన్యే నమః. మోహే మోహిన్యే నమః. స్తంభే స్తంభిన్యే నమః. సర్వదిష్ట ప్రదుష్టానాం సర్వవాక్సిద్ధిముఖగదియప్పస్తంభనం గురుగా శీఘ్రం వస్యం గురుగా. ఐం గ్రౌం కహ 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 కుంభడు స్వాహా. శ్రీవారాహి దేవతాభ్యో నమో నమః. దేవీ నమో నమః. వస్త్రార్థం పుష్పాలంకారం సమర్పయామి. యజ్ఞోపవీతం వరమం పవిత్రం ప్రజాపతి. పుష్పాన్ని అమ్మవారి ముందు పెట్టేయండి. యజ్ఞోపవీతం వరమం పవిత్రం ప్రజాపతి స్మరణృష్టాత్ ఆయుష్యవగ్రీవం యజ్ఞోపవీతం వరస్తేజః. యజ్ఞవిధార్థం తాకండి. పంచకాం ధారయామి. గంధద్వారాంధ్రాదృశాం ఉత్కృష్టాంగర్షం. ఆ తర్వాత పసుపు కుంకుమ తీసుకోండి. గంధద్వారాంధ్రాదృశాం ఉత్కృష్టాంగర్షం. ఈశ్వరీ కుందరూపారాత్ కామ్యహోపైద్యం దివ్యశ్రీ చంద్రమోపయామి. ఓం ఆయనేతే పరాయణే దుర్వార్ష్ణీః కర్వార్చపండేకాళి సముద్రస్య కృతాయిమే అంకరార్థం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్రౌం ఐం. ఓం నమో భగవతే వాత్తాలి వాత్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. అంతే రుంజన్యే నమః. వృందే రుంజన్యే నమః. వృందే రుంజన్యే నమః. మోహే మోహిన్యే నమః. స్తంభే స్తంభిన్యే నమః. సర్వదిష్ట ప్రదుష్టానాం సర్వవాక్సిద్ధిముఖగదియప్పస్తంభనం గురుగా శీఘ్రం వస్యం గురుగా. ఐం గ్రౌం కహ 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 కుంభడు స్వాహా. వారాహి దేవతాభ్యో నమః. గంగనాథం పుష్పమాలంకారం సమర్పయామి. పుష్పాన్ని వేయండి. ఓం కంసుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కకాయ నమః. ఓం గజగన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం నికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం నోమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వరంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సర్పగండాయ నమః.
स्कंदपूर्वजाय नमः ओम सर्वशक्ति प्रदायकाय नमो नमः రెండు అక్షతల గణపతిని తలుచుకుంటూ అక్షతలు వేయండి श्रीमन्कुमारगुरवे नमः ओम नमो भगवते एकदन्ताय स्थिरकायं बोधोच्चिष्टात्मै ॐ क्रों ह्रीं क्रों क्लीं ग्लीं उच्चिष्टाय स्वाहा गणपति स्वामिने नमो नमः श्री महाविष्णु तलुचुकोंడి కూడా ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरधराय नमः ओम वासुदेवाय नमः ओम मृत्युंजयाय नमः ओम अनिरुद्धाय नमः ओम ऋषात्तमाय नमः ओम दाक्षाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः ओम कृष्णाय नमः ओम कृष्ण परब्रह्मण्ये नमो नमः ఈ మహావిష్ణువు తెలుసుకున్న తర్వాత రెండు అక్షరాలు వేయడం వల్ల ఇప్పుడు ఉషాఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అంటే సూర్యనామూర్తిని సూర్యుడిని మనసులో తలుచుకోండి అందరూ కూడా వైకప్తరాగస్వాంగో భక్తాండో భాస్కరో రవి లోక ప్రకాశేక దేవలోక సాక్షి త్రివిక్రమః ఆదిత్య సూర్య అంశుమారి దివాకరః సూర్యనామం తలుచుకుంటూ ఒక రెండు పుష్పాలు ఆ అమ్మవారి దగ్గర పెట్టండి श्री उषाच्छाय समेत श्री सूर्यनारायण स्वामिने नमो नमः नाना विलासवाक्य पुष्पाणि पूजयामि ఇప్పుడు పుష్పాలు కూడా ओम निधनपतये नमः ओम निधनपदान्तिकाय नमः ओम वोत्थाय नमः ओम वोत्तलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सवर्णाय नमः ओम सवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम सर्वाय नमः ओम सर्वलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम विलाय नमः ओम जलिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम वरदाय नमः ओम वरलिंगाय नमः ओम एतस्वामस्य सूर्यस्य धर्मयुक्तस्तावेदि पारिमन्त्रं वदत्यं ओम नमः शिवाय ఆ పుష్పాన్ని అక్షరాలు అమ్మవారిని చేయండి కళ్ళ పుష్పాక్షరాలు వచ్చేవాడి ఓం నమస్య దేవస్య పత్నే నమః सर्वस्य देवस्य पत्ने नमः ओम वसुदेव देवस्य पत्ने नमः ओम रुद्रस्य देवस्य पत्ने नमः ओम रुद्रस्य देवस्य पत्ने नमः ओम भीमस्य देवस्य पत्ने नमः महतो देवस्य पत्ने नमः नाराविदा भगवान అమ్మవారి దర్శనంతో అంబిక గౌరీ మాత దర్శనంతో అందరూ కూడా ఆ పుష్పాలను కొద్దిగా అమ్మవారి రక్షణ అమ్మవారి దర్శనండి ఇప్పుడు అందరూ కూడా కుంకుమ ప్రథమంగా పసుపు చేయుడిగా తర్వాత శ్రీవారాహిదేవి నమః అనుకుంటూ కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఓం వారాయి నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం రౌద్రియే నమః ఓం కాళియే నమః ఓం గలవికరణ్యే నమః ఓం వరవికరణ్యే నమః ఓం ప్రమదన్యే నమః ఓం సర్వభూత నమన్యే నమో నమః ఓం వరాహరాయ నమః ఓం వారాహే నమః ఓం వరరూపిణ్యే నమః ఓం క్రోడాసరాయ నమః ఓం కోముఖ్యాయ నమః ఓం జగదాంబాయ నమః ఓం తారుణ్యే నమః ఓం విశ్వేశ్వర్యే నమః ఓం శంకిన్యే నమః ఓం చక్రన్యే నమః ఓం కట్కశూలకరాహస్తాయ నమః ఓం ముసలధారణ్యే నమః ఓం మహాసాయి సమాయుక్తాయ నమః ఓం భక్తానాం అభయప్రదాయ నమః ఓం ఇష్టార్థదాయ నమః ఓం ఘోరాయ నమః ఓం మహాఘోరాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మాత్తాయ నమః ఓం జగదీశ్వర్యే నమః ఓం అందిన్యే నమః వృందే వృందిన్యే నమః జంబే జంబిన్యే నమః మోహే మోహిన్యే నమః స్కందే స్కందిన్యే నమః సర్వనిష్టప్రతిష్ఠానాం ఓం దేవేశే నమః ఓం చతుర్ముఖాన్యే నమః అష్టభుజాయ నమః ఓం చతురస్కాయ నమః ఓం ముక్తవైరవాంకస్తాయ నమః ఓం కపిలలోచనాయ నమః ఓం కంఠే నమః ఓం లోకేశే నమః ఓం నీలమణిప్రభాయ నమః అంజనాద్రికాసాయ నమః
संहारमूलाय नमः ओम लोचनाय नमः ओम श्यामलाय नमः ओम भरमाय नमः ईशान्ये नमः ओम नीलाय नमः ओम इंदिरावसंदिवाय नमः नमस्तरसमोपेताय नमः ओम कपिलाय नमः ओम गणात्मिकाय नमः अंबिकाय नमः ओम जगत्कारण्ये नमः भक्तप्रणवारण्ये नमः ओम सुगुणाय नमः इष्टांकाय नमः ओम विद्याय नमः नित्याय नमः विश्वसर्गत्ये नमः महारूपाय नमः महेश्वर्ये नमः ओम महेन्द्रदाय नमः विश्वव्यापिन्ये नमः देव्ये नमः वसुरा अवेंकत्ये नमः ओम अवेंकये नमः ओम कालिकाय नमः ओम वायलाय नमः ओम परिवांसप्रियाय नमः प्रियाय नमः ओम देवैरव्ये नमः कृष्णांगाय नमः परमेश्वरवल्लभाय नमः ओम सुधाय नमः सुत्याय नमः श्रीशन्ये नमः ब्रह्माण्डवर्ण्ये नमः ओम मनोस्वरूपिण्ये नमः पुराणां अभयप्रदाय नमः वराहदेह सम्भूताय नमः ओम श्रोणिमय प्रवासाय नमः ओम क्रोधिन्ये नमः नीलास्काय नमः शवाधाय नमः अशुभवारण्ये नमः शत्रूणां वाक्पन्दनकारिण्ये नमः ओम शत्रूणां कलिस्तम्भनकारिण्ये नमः शत्रूणां प्रतिस्तम्भनकारिण्ये नमः शत्रूणां वृक्षस्तम्भनकारिण्ये नमः ओम शत्रूणां मुखस्तम्भनकारिण्ये नमः ओम शत्रूणां योगस्तम्भनकारिण्ये नमः ओम शत्रूणां निग्रहकारिण्ये नमः शिष्टानुग्रहकारिण्ये नमः 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 वैरविप्रियाय नमः मन्त्रात्मिकाय नमः चन्द्रात्मिकाय नमः तन्त्ररूपिण्ये नमः लीलात्मिकाय नमः देवदेव्ये नमः श्रेयस्करे नमः इंदिराज्ञप्रदायिन्ये नमः भक्त अलक्ष्मी विलासिन्ये नमः सम्पत्प्रदाय नमः ओम सौख्यानुगान्ये नमः बहुबालाय नमः स्वप्रदाय नमः ओम भगवत्ये नमः ओम ईश्वराय नमः सर्वाराध्याय नमः ओम सर्वमयाय नमः लोकसर्वलोकात्मिकाय नमः महिषासुराय नमः बृहत्काराय नमः ओम श्री वाराही देव्ये नमो नमः अंदरू కూడా కుంకుమ పూజ చేస్తూ చెప్పండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్రోం ఐం ఓం నమో భగవతే వాక్తాళి వాక్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిన్యే నమః అందే అందిన్యే నమః అందే జృంభిణ్యే నమః मोहे प्रतिष्ठानां सर्ववाक्सिद्धि मुक्ता गति यप सम्मरं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्रों ऐं ओं तः 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 हुं हस्ताय वडु स्वाहा ओं ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ओं नमो भगवते वाक्ताळि वाक्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अंदे अंदिन्ये नमः वृन्दे वृन्दिन्ये नमः जुम्बे जुम्बिन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टा प्रदुष्टानां सर्वा वाक्सिद्धि मुखा गति जिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्रों ऐं ओं कुं हस्ताय वडु स्वाहा ओं ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ओं नमो भगवते वाक्ताळि वाक्ताळि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अंदे अंदिन्ये नमः वृन्दे वृन्दिन्ये नमः जुम्बे जुम्बिन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये
स्तम्भिन्ये नमः सर्वदुष्टानां सर्वा वाक्सिद्धि मुखा गति जिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वस्त्रं कुरु कुरु ऐं ग्रों ऐं तः 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 तुम हस्ताय पड़ो नमः ओम ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ओम नमो भगवते वाक्काली वाक्काली वाराही वाराही वराहमुखी वराहमुखी अन्निन्ये नमः अन्निन्ये नमः अन्निन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टानां सर्वा वाक्सिद्धि मुखा स्तम्भनं कुरु शीघ्रं वस्यं कुरु ऐं ग्रों ऐं ॐ तः 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 वट् स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ॐ नमो भगवते वाक्तारि वाक्तारि वाराहि वाराहि वराहमुखे वराहमुखे वन्दे अन्निन्ये नमः वन्दे अन्निन्ये नमः लुम्बे द्रुम्बिन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टप्रदुष्टानां सर्ववाक्सिद्धिमुखगतियुक्तस्तम्भं कुरुकुर शीघ्रं वस्यं कुरुकुर ऐं ग्रों टः 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 नमस्कार स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ॐ नमो भगवते वाक्तारि वाक्तारि वाराहि वाराहि वराहमुखे वराहमुखे वन्दे अन्निन्ये नमः वन्दे अन्निन्ये नमः द्रुम्बे द्रुम्बिन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टप्रदुष्टानां सर्ववाक्सिद्धिमुखगतियुक्तस्तम्भं कुरुकुर शीघ्रं वस्यं कुरुकुर ऐं ग्रों टः 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 नमस्कार स्वाहा अंदर కూడా కందులు వేస్తూ ఉండాలి అమ్మవారికి ओम ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ॐ नमो भगवते वाक्तारि वाक्तारि वाराहि वाराहि वराहमुखे वराहमुखे वन्दे अन्निन्ये नमः वन्दे अन्निन्ये नमः लुम्बे द्रुम्बिन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टप्रदुष्टानां सर्ववाक्सिद्धिमुखगतियुक्तस्तम्भं कुरुकुर शीघ्रं वस्यं कुरुकुर ऐं ग्रों टः 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 नमस्कार स्वाहा श्रीवाराहि देवतायै नमो नमः नानाविध परमलाक्षदा पत्रा पुष्पाणि पूजया हरिद्रकुसुम पुष्पाणि पूजया समर्पयामि धूपमाग्रापयामि अंदर కూడా ప్రయోగించండి ओम ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ॐ नमो भगवते वाक्तारि वाक्तारि वाराहि वाराहि वराहमुखे वराहमुखे वन्दे अन्निन्ये नमः वन्दे अन्निन्ये नमः लुम्बे लुम्बिन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वा शत्रुवाक्सिद्धिमुखगतियुक्तस्तम्भं कुरुकुर शीघ्रं वस्यं कुरुकुर ऐं ग्रों टः 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 कुम्भस्नाय स्वाहा श्रीवाराहि देवताभ्यो नमः भगवान् सत्यप्रवेदिनी नमः नागेय सर्वदेवानां लोकोऽयं सुखदेवता देवमहाकाली महालक्ष्मी महासरस्वत्यो देवता श्रीवाराहि देवताभ्यो नमः भगवाक्कामयामि साधिकातो दीपं दर्शयामि ओम श्री जगन्नाथमय विक्रमोमा तसोक्यमयमाः एवं चादिसादिसंग्रहं ग्रहाणमङ्गलं दीपं विलाक्यं निरामः सत्यादिं वैद्यमेवाय नमस्ते गायमानगात्मरा विद्याभ्यो नमस्ते ओम ऐं ह्रीं श्रीं ऐं ग्रों ऐं ॐ नमो भगवते वाक्तारि वाक्तारि वाराहि वाराहि वराहमुखे वराहमुखे वन्दे अन्निन्ये नमः वन्दे अन्निन्ये नमः वन्दे अन्निन्ये नमः मोहे मोहिन्ये नमः स्तम्भे स्तम्भिन्ये नमः सर्वदुष्टप्रदुष्टानां सर्ववाक्सिद्धिमुखगतियुक्तस्तम्भं
నైవేద్యం ఇప్పుడు మీ దగ్గర ఉన్న నైవేద్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నీళ్ళు చల్లండి వాటి మీద. ఓం స్వహ ఓం దత్తవిదే మధ్వాయుష్కైమే దియాజనం ప్రోయాః సత్యందర్ప్యామి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా ఇష్టోదిత్యాదిగాగణపతివేక్షసేవస్వాదీపేంద్రయోగేశ్వరస్వామి దేవతావేద ఆమాయిత్మూలముగా ప్రవేభ్యో దేవేంద్రోః శ్రాద్ధకల్పోక్తప్రకరణ నారికేల కదలీఫల బీజఫల సకలాన్ని వేదయామి. అమ్మవారి అగ్నిగా భావం చేసుకుంటూ 5 సార్లు ఉంచండి. ఓం రాయ స్వాహ ఓం పవారాయ స్వాహ ఓం యారాయ స్వాహ ఓం ప్రదానాయ స్వాహ ఓం నమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం బ్రహ్మాణ్యే స్వాహ. మధ్య మధ్యే వారిపయామి విద్యుత్తా ఆ తర్వాత పుష్పంతో నీళ్ళు చల్లుతున్నాడు అమ్మవారికి. విద్యుత్తాపయామి పుష్పవృక్షాలయామి పాదవృక్షాలయామి పునః ఆగమయం సమర్పయామి. ఆ తర్వాత మీ దగ్గర తాంబూలం ఉంటే తాంబూలం పెట్టడం అమ్మవారికి. భూమి వ్యవస్థ కట్టుకోరేతాగ వలేతరే సాత్సునే సవాయుక్తం తాంబూల ప్రదా ముఖవాసనాత్తం తాంబూలాత్తం సమర్పయామి. పెద్దది హారతి తీసుకోండి. అందరి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకోండి. సమర్పయామి. మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా ఒక రౌండ్ కొట్టండి, తీసుకోండి. దాంట్లో ఎవరు బిడ్డలేదు దయచేసి ఒకసారి అమ్మ చూపించి మా ఆయనకి లేదు. ఈ రకంగా చూపించుకోవాలి. అంజలికి ఇచ్చారు. ఇది పుష్పాంజలి ముద్ర. పుష్పముద్ర అంట, పద్మముద్ర అంటారండి. అందరూ చెప్పండి. ఆయుక్తేహి యశోదేహి శ్రియం దేహి సౌఖ్యం దేహి ధనం దేహి ధాన్యం దేహి పుత్రం దేహి పుత్రికాం దేహి పౌత్రం దేహి పౌత్రికాం దేహి ధియం దేహి విజయం దేహి మమ సౌభాగ్య ఆరోగ్య సస్స
సత్సంతాన సంపదా దేహి మే పరమేశ్వరి అనుకుంటూ ఆ పుష్పాలన్నింటినీ కూడా అక్కడ వేయండి అమ్మవారి ముందు. వేసిన తర్వాత ఏదో కొత్త పదవ్యాలు అదృష్టాన్ని పోయాలి. ఆ రెండు చేతులు ఉన్నాయి కదా, ఏవైతే అమ్మవారు అనుగ్రహించిందో అవన్నీ కూడా మనకు కావాలి కాబట్టి అవన్నీ కూడా శరీరంలోకి ఆత్మస్వరూపమైనటువంటి కంఠానికి జాగడ కింద నాభికి జాగడ పైన ఉండేటువంటి ఆత్మస్వరూపం. ఇది జ్యోతిర్స్వరూపం. దీనికి ఆ శక్తి వెళ్తుంది. అందులో కూడా ఇలాగా లోపల తీసుకోండి. అందరూ కూడా తీసుకున్నారా? అందరూ కూడా చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా మయీ దాసోహం ఇతి మాం తత్ర నమస్త పరమేశ్వరి. నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అక్షత తీసుకోండి, పుష్పాలు పుచ్చుకోండి, కళ్ళు మూసుకుని ఓం ఐం నమః అని 21 సార్లు మనసులో పలుచుకుంటూ అమ్మవారి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అయిపోయిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ముందు పెట్టండి. ఆ పుష్పాల అక్షరాలందరినీ కూడా మళ్ళీ అక్షరం పుచ్చుకొని చేసుకోండి. చేతిలో కొద్దిగా 3 సార్లు నీళ్లు పోసుకోండి. అప్పుడే వదిలిపెట్టకండి. నేను చెప్పేంత వరకు కూడా చెప్పండి. అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయాతో అన్యోన్య సుహాసిని కుమారి సహిత యథాశక్తి కుమా అర్చనం ఏతతు ఫలం పరమేశ్వరి అర్పిత వస్తు. నీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా మీ పక్కగా వదిలిపెట్టుకోండి. ముందుగా కానీ మీరు ఉన్నప్పుడు అక్షరం ఏం చేస్తారంటే అమ్మవారి మీద వేయండి. అక్షరం చేస్తూ ఉండండి. చిత్రమాచ్ఛాదయామి చామ్రాం వేదయామి నిత్యం దర్శయామి ఈతం శ్రావయామి ఆంతరికానారవయామి శుక్రానారవయామి గజానారవయామి శవానారవయామి సమస్త సర్వోపచార పూజయా సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి పుష్పాన్ని తీసుకోండి, కళ్ళగట్టుకుని తల్లో పెట్టుకోండి. సహస్రపరమ దేవి శతమూల శతాంకుర సర్వగంహరతు మే పాపం పూర్వ దుష్ప్రణాపరే. ఇంకా ఆ తర్వాత పూజ చేసిన పుష్పము బటన వేలు యొక్క అంగుళీకం అంటే ఉంగరం పెట్టుకునే వేలు తీసుకోండి. అనామికాని ఇలా పుచ్చుకోండి. అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే మంగళే మంగళాధారే మాంగళ్యం మంగళప్రదం మంగళార్థం మంగళేశీ మాంగళ్యం దేహి మే సదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే మంగళే మంగళాధారే మాంగళ్యం మంగళప్రదం మంగళార్థం మంగళేశీ మాంగళ్యం దేహి మే సదా. అందరూ కూడా అమ్మవారి నమస్కారం పెట్టుకోండి. ఆ తర్వాత మీ పక్కన ఉన్న వారికి కూడా లేవవద్దు, ఎవరు కూడా
లేకుండా బొట్టు పెట్టండి అందరికీ కూడా. అంటే మన సౌభాగ్యం అందరి సౌభాగ్యంగా సౌభాగ్యులుగా మంగళే మంగళాధారి ఎప్పుడు శుభాలు ఎప్పుడు ఉండాలి. ఆ మాంగళ్యం ఎప్పుడు కూడా నా దేహం మీద ఎప్పుడు కూడా వేడకుండా ఉండాలి అనే మంత్రం యొక్క పరమాత్మ. మాంగళ్యం ఏ స్త్రీ ఒంటి ఏదైతే ప్రతినిత్యము తీయకుండా వివాహమైన తదుపరి గతించేంత వరకు ఉంటుందో ఆ ఇంట్లో అన్ని కూడా సుఖాలు ఎదుగుతూ ఉంటాయి. కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది మాంగళ్యపరదేవత అంటే మాంగళ్య గౌరీ దేవత. అటువంటి సౌభాగ్య ఆరోగ్య సంపదన్నీ కూడా మన కలగాలు చెప్పి నమస్కారం చేసుకోవడం. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధక శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళే మంగళాదాయే మాంగళ్యం మంగళప్రదం మంగళాత్మం మంగళేషి మాంగళ్యం దేహి మే యుక్తా. వేదోక్తసంబంధ్య నమస్కారామి నమస్కారామి ప్రార్థనాపూర్వక నమస్కారం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. అందరూ కూడా మనసులో కూడా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. ఎవరు కూడా తిరిగి దయచేసి యాని కార్య పాపాని జన్మాన్ దరకృతాని తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణే పాపోహం పాపం పాపాత్మా పాపం వివహ రాయమాంగస్యాదేవి కరుణాగరవచ్చరే పుణ్యదాత్రం వినాశిని మమేయం కరుణమా స్మాత్ కారుణ్యవానేన రక్షరక్షో మహేశ్వరి ఇది ఆత్మ ప్రదక్షిణ నమస్కారాంజలం సమర్పయామి. చెప్పండి అందరూ కూడా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయి దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. నమస్కారం. ఇది గాని తెలియ గాని ఏదైనా అపరాధం చేస్తుంటే మన్నించమ్మా. మనకు కావాలనుకో ఇదే అసలైనటువంటి సమయం అమ్మవారి యొక్క కనకరం కలిగేటువంటి. కనుక అందరూ కూడా కంగారు పడకుండా 2 నిమిషాల పాటు సహకరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నేను అనుగ్రహించగలుగుతాను. లేదా నీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటానంటే యద్భావం తద్భవతి.
నేను చెప్పినట్టు వింటేనే మాత్రమే అమ్మవారిని చూపించగలుగుతా. లేకపోతే నీ ఇష్టవసరంగా మీ అమ్మవారిని మీరు చూసుకోవాలి. ఓం మకానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం మదానాయ స్వాహ, ఓం నమానాయ స్వాహ. మధ్య మధ్య అనుర్పయామి, చిత్రానుర్పయామి, స్తోత్రక్షాళయామి, ఆదవక్షాళయామి, పునః ఆచమనీం సమర్పయామి. సమస్త సర్వోపచార పూజయా సమర్పయామి. कल्याण हेतवे अम्बा पाहे, जगदम्बा पाहे, अम्बा पाहे, जगदम्बा पाहे. ओम अखिलांड कोटि ब्रह्मांड नायके आदि पराशक्ति जगत जननी लोक पावनी कल्याण यादव अम्बा पाहि, जगदम्बा पाहि, अम्बा पाहि, जगदम्बा पाहि. अंदरू कूडा मनस्सुलो अंबा पाहि, अंबा पाहि अन्नप्पुडु जगदम्बा पाहि अनुकोवाली. जगदम्बा पाहि अन्नप्पुडु अंबा पाहि अनुकोवाली. अंबा पाहि, अंबा पाहि, अम्बा पाहि, अम्बा पाहि. అమ్మ దీపాలకు బొట్టు పెట్టించుకున్న వాళ్ళు లైన్ వారీగా బయటికి వెళ్ళి దేవాలయం బయట నిలబడండి. అమ్మవారిని తీసుకొస్తాను బయటికి. Bye.
अम्बा पाहि 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 रुंगिन्ये नमः मोहे मोहिन्ये नमः तम्बे तम्बिन्ये नमः सर्वदिष्ट प्रतिष्ठानां सर्ववाक् सिद्धिमुखगतिजपस्तम्भनं गुरु गुरु से ग्रह्मस्य गुरु गुरु ऐं ग्लौं टः टः टः
उम्मत्ताय स्वाहा अम्मा पाहे 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 అందరూ పట్టుకెళ్ళిపోయి చెప్పి మొక్క పెట్టండి అందరూ కూడా దగ్గరికి వచ్చి మా దీపాలందరూ కూడా ఒకళ్ళు అమ్మవారి హారతి చూపించి పట్టుకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర పెట్టండి అమ్మా. శివలింగం ఉన్న జమ్మి చెట్టు దగ్గర పెట్టండి. ఇద్దరు కూడా చుట్టూరా జాగ్రత్త జాగ్రత్త. దీపాలు ఉండలే రండి ప్లీజ్ కొంచెం మన గుళ్ళోకి వచ్చే అమ్మవారు ఈ రకంగా ఉంటుంది. కనకము నీలే కనకదుర్గ అంటే కనకము అంటే బంగారం కాదండి. సమస్త జనులు ఈ దేవాలయంలోకి వచ్చింది ఈ విగ్రహం. ఈ విగ్రహం పెట్టాలి, ఏ రకంగా చెప్పాలి, ఏ రకంగా చేయాలని చెప్పి స్వామీజీ చాలా రకాలుగా ఆయన వారి యొక్క పరివారంతో విగ్రహం యొక్క నమూనాలు చాలా పంపించారు. కానీ అవన్నీ కూడా దీనికి సరిదూగుతున్నాయి. అటువంటిది కనుక ఇటువంటి రూపంలో ఉన్న దుర్గాదేవిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. కనుక అందరూ కూడా ఒక్కసారి మనసులో జై దుర్గా 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 జై
జై జై దుర్గా 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 జై జై అందరూ కూడా తీర్థంపాదులు ప్రసాదం తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని అయ్యవారిని దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. శుభం భవతు. రేపు ఉదయం 7 గంటలకి అమ్మవారికి జై దుర్గా 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 జై 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 దుర్గా జై జై దుర్గా